జై శ్రీమన్నారాయణ. అడియేన్ దాసోహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రాద్ధదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. గోష్ఠిలో పాల్గొంటున్నటువంటి భాగవతోత్తములందరికీ మా యొక్క అభినందనలు. ఇంత చక్కటి గోష్ఠి జరుపుతున్నటువంటి శ్రీమాన్ ఓలేటి రవికుమారాచార్య గారు చాలా అభినందనీయులు. తిరుమంత్రం, తిరు అన్నమాట తమిళ శబ్దం. మనకి సాధారణంగా శ్రీ అంటాం తిరుని. ఇది శ్రీమంత్రం అంటే సకల ఐశ్వర్యాలని సకల ఫలములను ఇవ్వగలిగినటువంటి మంత్రం. అందుకనే దీని సకల ఫలప్రదం అంటారు ఈ మంత్రాన్ని. ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని మన పెద్దలు చెప్తూ ఐహలౌకికం ఐశ్వర్యం, అయ్యా నీకు ఇహలోకంలో ఏదైనా ఐశ్వర్యం కావాలనుకున్నావా, ఇది ఇచ్చేస్తుంది. ఈ మంత్రం చాలు, నీకు ఈ యొక్క తిరుమంత్రం వస్తే చాలు. ఈ ఐహలౌకికంగా ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా నీదే. స్వర్గాద్యం నీకు కావాలంటే స్వర్గాదులు కూడా ఇచ్చేస్తుంది. పారలౌకికం, ఇంకా అంతకంటే పై లోకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇచ్చేస్తుంది. కైవల్యం, నీకు కైవల్యమే కావాలనుకుంటావా, అది కూడా వస్తుంది. భగవంతంచ, నీకు భగవంతుడే కావాలనుకుంటే ఆ భగవంతుణ్ణి కూడా తెచ్చి ఇవ్వగలిగినటువంటి మంత్రం ఇది. అందుకని ఈ మంత్రం అంటే ఈ మంత్రం ఏంచ సాధయిష్యతి, ఈ మంత్రం అన్నీ కూడా ఇచ్చేయగలదు అని చెప్తోంది ఈ యొక్క తిరుమంత్రం యొక్క గొప్పతనం. అందుకని మనకి ఏం కావాలండి ఈ లోకంలో? ఈ లోకంలో బతికినంతకాలం అర్థము కామమే కదా. చక్కగా అనుభవించాలి, సుఖంగా ఉండాలి, దుఃఖాలు రాకూడదు. మనం అనుభవించగలిగినటువంటి సంపద మనతో ఉండాలి. అంటే అర్థము కామము అని రెండే మనకు కావాలి. అర్ధకామములు అంటారా, అది మనకి భగవంతుడే మన నొసటను రాసి పెట్టి ప్రారబ్ధ కర్మగా అనుభవించవయ్యా అని రాసి పంపించేశాడు. అంటే మీరు ఎంత కృషి చేసినా మీరు ఆ ప్రారబ్ధ కర్మలో ఉన్న దానికంటే ఎక్కువగా సంపాదించను లేరు, ఎక్కువగా అనుభవించను లేరు. అంతే వస్తుంది. దాన్ని మీరు చక్కగా దీన్ని భగవంతుడి కృప కింద అనుభవించడం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఇక బ్రతికుండగా మీరు చేయగలిగింది ఏముంది? ధర్మము, కామము, అర్థములో కేవలం ధర్మం ఒకటే మీరు కావాలంటే చేయవచ్చు, లేదంటే మానేయచ్చు. మానేసినవాడు ఈ యొక్క ప్రారబ్ధ కర్మని మాత్రం పూర్తి చేసుకుని మళ్ళీ మరో జన్మకు సిద్ధమవుతాడు. లేదు నేను ధర్మపరంగా ఉంటాను, ధర్మయుక్తంగా ఉంటాను అనుకున్నవాడు ఎవడైనా ఉంటే ఆ ధర్మాన్ని కూడా పాటించవచ్చు. ధర్మం అంటే మనకు తెలిసినది ఏమి చెప్పండి? మన ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డలందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. మనకేమైనా తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా ఎంతవరకు నొప్పించకుండా ఉండగలమో అంతవరకు నొప్పించకుండా ఉండడమే కదా మనకు తెలిసిన ధర్మం. నిజంగా ఇదే ధర్మం అయినట్లయితే రావణాసురుడు కూడా ఈ ధర్మాన్ని పాటించాడు కదా. హిరణ్యకశిపుడు కూడా ఈ ధర్మాన్ని పాటించాడు కదా. అంటే ధర్మం యొక్క అర్థము ఇంతే అని చెప్పడం కొంచెము కష్టసాధ్యమేమో. కొంతమంది ధర్మాత్మల పేర్లు చెప్తాను. ఉదాహరణకి లక్ష్మణుడు.
ఏమిటయ్యా ఈయన చేసిన ధర్మము? రాముణ్ణి అడవుల పాలు చేసినప్పుడు లక్ష్మణుడు రాముడితో అంటాడు, ఈ దుర్మార్గుడైనటువంటి ఈ దశరథుణ్ణి నేను యుద్ధంలో ఓడించేసి తనని కారాగారవాసుని చేసేస్తాను, లేదా చంపేస్తాను, నువ్వు మళ్ళా నీ రాజ్యాన్ని నువ్వు తీసేసుకో అంటాడు. ధర్మాత్ముడండి లక్ష్మణుడు. వీరి అన్నగారు ఇంకో ఆయన ఉన్నాడు, భరతుడు. ఆయన అంటాడు, అమ్మా నిన్ను చంపేద్దామని ఉంది, కానీ నిన్ను ఏమైనా చేస్తే రాముడు నన్ను వదిలేస్తాడేమో అన్న ఒక్క భయానికి నిన్నేం చేయకుండా వదిలేస్తాను పో అన్నాడు. ధర్మాత్ముడు. ఏమండి, తల్లిదండ్రుల్ని, భార్య, లక్ష్మణుడు భార్యను వదిలేసి రాముడితో వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ధర్మాత్ములే. ఒక ఆయన రాజ్యాన్ని, భార్యా పిల్లల్ని, ధనాన్ని అన్నింటినీ వదిలేసి ఆ అన్నగారైనటువంటి రావణాసురుడిని వదిలేసి వచ్చి, స్వామి రామా నీవే నన్ను రక్షించు, నా యొక్క లోక ప్రజలను అందరినీ రక్షించు అని చెప్పేసి శరణాగతి చేశాడు విభీషణుడు. ధర్మాత్ముడు. అన్న ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలను, నీకోసం రాముడిని నిర్జించడానికైనా సిద్ధమే అని చెప్పేసి దేశం కోసం ప్రాణాలు వదిలేసినటువంటి ఆ కుంభకర్ణుడు ధర్మవిహీనుడు. ఇన్ని ఉదాహరణలు తెలిసిన తర్వాత మనకి ధర్మం అంటే ఏమిటో అర్థం అవ్వాలి. రామో విగ్రహవాన్ ధర్మ. రాముణ్ణి పట్టుకున్నవాడు ధర్మమును పాటించినవాడు, రాముణ్ణి వదిలేసినవాడు ధర్మమును విడిచినవాడు. మనకి భాగవతం చెప్తుంది, కృష్ణం ధర్మం సనాతనం. కృష్ణుడే ధర్మం. సనాతన ధర్మం ఏదిరా అంటే కృష్ణుడే. కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకుని ఉండు, నీవు ధర్మమును పాటించిన వాడవే. భారతం చెప్తోంది. ఎక్కడ? మనకి విష్ణు సహస్రనామంలో చెప్తుంది. ఏమని చెప్తుంది? సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః ఆచార ప్రభో ధర్మో ధర్మస్య ప్రభులచ్యుతః. ధర్మం అంటే ఎవరో కాదయ్యా, అచ్యుతుడే. మనకి ఎలా చూసినా ధర్మమును పాటించుట అంటే భగవంతుడే సర్వమని జీవించుట అని మనకు అర్థమవుతోంది. అందుకని ధర్మమును కూడా పాటించాలి. ఈ యొక్క జీవితములో మనము చేయవలసినటువంటి పురుషార్థాలు 4 అనుకున్నాం కదా. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మము, అర్థము, కామములో అర్థము, కామము భగవంతుడే మనకి ప్రారబ్ధ కర్మగా ఇస్తే మనము చేయవలసిన పని ఒక్క ధర్మమే. ఇక మోక్షము నువ్వు బ్రతికుండగా రాదు. నువ్వు దాన్ని ఎలా తెచ్చుకోవాలో నీకు తెలియదు. దాని గురించి ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా లేదు. ఒక్క ధర్మాన్ని మాత్రము చక్కగా పాటించు. ధర్మాన్ని పాటిస్తే మోక్షము కరతలా మలకము. అందుకని మనకి విష్ణు సహస్రనామే చెప్తుంది, ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థి చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామీ. నీకు ఏది కామం కావాలన్నా, అర్థం కావాలన్నా, ధర్మం కావాలన్నా అన్నిటినీ కూడా ఈ నారాయణ నామమే ఇస్తోంది కదా. అందుకని నీకు ఏదైనా ఒక అభ్యుదయం కావాలి, కొంచెం పెరగాలి, నువ్వు ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం పై స్థితికి వెళ్ళాలి అని నీకు ఏమాత్రం అనిపించినా ఈ మంత్రాన్ని వదలకు. ఎందుకంటే ఇదే నీకు అభ్యుదయాన్ని ఈ లోకములో కలిగించున్నది.
అంటే ఈ లోకంలో ఎప్పటికీ ఉండను కదండి, మధ్యలో వెళ్ళిపోతాను కదా నేను ఈ లోకాన్ని వదిలి. అంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే నీకు నిశ్రేయసము, అంటే దాన్ని అభ్యుదయం అంటారు దాన్ని అక్కడ ఆ లోకంలో నిశ్రేయసాన్ని ఇచ్చేది కూడా ఇక్కడే. అంటే ఈ మంత్రం చదివిన వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వర్గానికి వెళ్ళాం అనుకుందాం. స్వర్గానికి వెళ్తే మనం ఇంద్రుడి కొడుకుగా పుట్టి అన్ని అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనం అనుభవించేస్తామనా? ఇంద్రుడి కొడుకుగా పుట్టచ్చు, అక్కడ ఉన్న సైనికుడి కొడుకుగా కూడా పుట్టవచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ అక్కడ కూడా నీకు ఒక అభ్యుదయం అనేది కావాలి కదా. ఇక్కడ నీవు చేసినటువంటి ఈ తిరుమంత్ర ధ్యానమే నిన్ను పై లోకములలో కూడా అభ్యుదయాన్ని లేదా నిశ్రేయసాన్ని కలిగిస్తుంది. ఏదైనా మనకి ఒక విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? దాని మీద మనకు ఒక జిజ్ఞాస ఉంటే తెలుస్తుంది. ఆ జిజ్ఞాస ఆకలి వేసినప్పుడు కదా అన్నం తింటాం. అంటే ఆకలి వెయ్యాలి. ఎలాంటి ఆకలి? జ్ఞానమును పొందవలనని ఆకలి కావాలి. ఆ ఆకలి ఉంటే తెలుసుకుంటాం. జ్ఞానం పొందాలనేటువంటి ఆకలి అంటే ఏమిటండి? అదేమిటో మాకు అర్థం అవ్వలేదు అంటారా? అది చాలా సులభమైంది. అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ స్వస్వరూప జ్ఞానం తెలుసుకో, మోక్షస్వరూప జ్ఞానం తెలుసుకో, ఆ ఉపాయ స్వరూప జ్ఞానం తెలుసుకో. నీ యొక్క అర్ధపంచక జ్ఞానము నీకు వచ్చిన రోజునే నీకు నిజమైనటువంటి జ్ఞాన తృష్ణ కలుగుతుంది. ఆ జ్ఞాన తృష్ణ కలిగినప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇంత అద్భుతమైన మంత్రం మన దాకా వచ్చింది అంటేనే మనం ఏదో గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము తప్ప వేరే ఏమీ కాదు కదా. ఎలా వచ్చింది మన దాకా? గురు పరంపరగా వచ్చింది. గురు పరంపర అంటే ఎవరు మన గురువు? మన ఆచార్యుడు ఎవరో ఒకడున్నాడు, వాడినా? ఆయనే కాదండి. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురు పరంపర చాలా అద్భుతమైనది. నా ఆచార్యుడు ఉన్నాడు. నా ఆచార్యుడు నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు. కానీ నేను చాలా పాపభూయిష్టమైన వాడిని. నేను ఇంతటి పాపభూయిష్టమైన వాడిని. నేను ఆ ఆచార్యుడి పాదాలు పట్టుకుంటే ఆచార్యుడు నన్ను ఉద్ధరిస్తాడా? నేను కూడా ఆచార్యుని ఈ పాపలోకంలోకి లాగేస్తాను. ఎవరి బలం ఎక్కడిది? ఆయన పుణ్యబలం ఎక్కువ, నా పాపబలం ఎక్కువ. అంటే నువ్వు ఈ ఒక్క ఆచార్యుని పట్టుకుని ఊహించుకోవాల్సిన పని లేదయ్యా. నీకు గురు పరంపర ఉంది. ఒక గొళ్ళెం లాగా నీకు ఎక్కడి నుంచి మొదలైంది? శ్రీమన్నారాయణ దగ్గర నుంచి మొదలైంది. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆ గొళ్ళెల యొక్క పరంపర నీ దాకా వచ్చింది. అందుకని నిన్ను పాపము చేసినటువంటి ఈ లోకములో ఉంచేయకుండా నిన్ను ఉద్ధరించేటువంటి బాధ్యత ఆ లక్ష్మీనాథుడి దగ్గర నుంచి అందరూ తీసుకున్నారు. అందుకని మీకు ఏమీ అనుమానం అక్కర్లేదు. ఇది మంత్రం, తిరు మంత్రం. మంత్రం అంటే మంతారం త్రాయతే ఇది మంత్ర. మంతారం. ఎవడు దీనిని మననం చేస్తాడో వాడిని రక్షించేమదే మంత్రం. రక్షణ అంటే మనకి పెద్దలే చెప్పారు, ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి. ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి ఇవి కలిగించేదే. అంటే మనకు కావాల్సింది ఇవ్వాలి, అక్కర్లేనిది ఇవ్వకూడదు. ఈ రెండు ఇస్తే దానినే రక్షణ అంటారు. ఇక్కడ ఈ మంత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక అక్షరం ఉంది, ఓంకారం. అకార ఉకార మకారముల యొక్క కలయికగా వచ్చినటువంటి మంత్రం ఇది. ఈ అకార ఉకార మకారములు కలవడం వల్ల
ఓంకారం అనేటువంటి మంత్రము దీంతో ఉండడం వల్ల ఇది సర్వ వేదముల సారము అని చెప్తారు. ఇది వేదసారం అంతా ఇందులోనే ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని చెప్తేనే, మనం మామూలుగా మనస్సులో అనుకుంటేనే దాని శబ్దశక్తి, అర్థశక్తి అమోఘమై నీకు తెలియకుండానే నిన్ను అభ్యుదయం వైపు నడిపించేస్తుంది ఈ మంత్రము అని చెప్తున్నారు. ఇంకా ఈ మంత్రాన్ని పట్టుకుని వదలలేక కొంతమంది జీవితాంతం ఈ మంత్రం చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది ఏమో చాలా పనులు ఉన్నాయండి నాకు, కానీ ఈ మంత్రం అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పేసి అక్షర లక్షలు అని 8 లక్షలు చేస్తారు. 8 లక్షలు దాన్ని జపం చేస్తారు. జపం చేసినా కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉందిట. సాధారణంగా భగవంతుడి కోసం మనం చేసేటువంటి ఈ జపాలు అవన్నీ లెక్కలు పెట్టుకుని చేయాలా? 8 లక్షలు చేస్తాను, 6 లక్షలు చేస్తాను, లేదా 16 లక్షలు చేస్తాను, అలాంటి లెక్కలు ఏమక్కర్లేదు. ఆయన ఒక్కసారి నారాయణ అని పిలిస్తేనే పలికేటువంటి ఆ కరుణామయుడు మన భగవంతుడు. అలాంటి వాడిని అక్షర లక్షలు చేయాలని ఏం లేదు, కానీ మనం ఏదో చెయ్యక ఉండలేక ఆ అక్షర లక్షలు చేస్తామన్నమాట. ఆ అక్షర లక్షలు చేసిన వాడు కూడా అప్పుడు దాంట్లో 8 లక్షలు ధ్యానం చేసామనుకుంటే దాంట్లో 10% అంటే 80,000 దాంట్లో హోమం చేస్తారు. దాంట్లో ఇంకో 10% అంటే ఒక 8,000 దాన్ని పుష్పాంజలిలో ఏదో ఇస్తారు. దాంట్లో ఇంకో 10% 80 మందికి తదీయారాధన చేస్తారు. ఈ విధంగా తమ యొక్క భాగవత ప్రేమని వాళ్ళు తెలియజేసుకుంటారు. ఆ విధంగా అక్షర లక్షలు చేసేవాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారంగా అందరినీ సేవించుకుంటారు. ఈ యొక్క మంత్రము సేవించిన వారికి మనలో ఉన్న 6 వ్యాధుల్ని పోగొడుతుంది. ఇదే ఏమిటి 6 వ్యాధులు? దేహాసక్తాత్మబుద్ధి యది భవతి పదం సాధు విద్యాత్. సాధు విద్యాత్ తృతీయం అంటే ఒకవేళ దేహాసక్తాత్మబుద్ధి, నేనే ఈ దేహము అనేటువంటి ఆ ఆసక్తి ఉన్నటువంటి బుద్ధి కలిగి ఉన్న ఏది భవతి అలాంటిది ఉన్నట్లయితే పదం సాధు విద్యా తృతీయం. అయ్యా ఆ తృతీయమైనటువంటిది ఆ ఓంకారంలో 3వ అక్షరం ఉందే ఆ మకారం, ఆ మకారం ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ మకారం ఏ విధంగా భగవంతుడికి శేషబుద్ధిని కలిగి ఉంటుందో అలాగే నీవు కూడా శేషబుద్ధిని కలిగి ఉండాలి. నేను ఈ దేహము అని చెప్పేసి ఈ దేహాసక్తాత్మ బుద్ధి ఉండకూడదు అని చెప్తుంది ఈ మంత్రం. ఇది ఒక రోగం. నేనే ఈ దేహము, ఈ దేహాన్ని సుఖంగా పెట్టుకోవడమే నేను ఈ యొక్క లోకంలో చేయవలసింది అనేటువంటి భావన కలిగి ఉండడమే పెద్ద రోగం. స్వాతంత్ర్యాన్ స్యాత్, వాళ్ళు నీకు నేను స్వతంత్రుడను, నేను ఏదైనా చేయగలను అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే ప్రథమం ఆ అకారాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు స్వతంత్రుడు కాదు నాయనా, నీవు పారతంత్రుడవు, భగవంతుని మీద ఆధారపడి ఉన్నవాడవు అని తెలుస్తుంది నీకు. ఇతర శేషత్వధీశ్చేత్, ఒకవేళ నాకు ఇతర దేవతలు ఇంకా చాలామంది ఉన్నారండి, ఈ యొక్క నారాయణుడు అక్కర్లేదు, నాకు ఇతర దేవతలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అని నీకేమైనా అలాంటి భావం ఏమైనా వచ్చి అలాంటి రోగం ఏమైనా తగిలితే ద్వితీయం ఉకారం తలుసుకో. ఆ ఉకారం నీకు నాయన నువ్వు ఇతర దేవతలకు చెందినవాడవు కాదు, నీవు నారాయణుడికే చెందినవాడవు అని చెప్పేసి ఆ ఉకారం అక్కడ ఆ ఉకారంలో ఒకటేమో ఆ తల్లి లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. ఆ లక్ష్మీదేవే నిన్ను నాయన నువ్వు ఇటు నారాయణ కేసు వెళ్ళాలి, కానీ నువ్వు వేరే దేవతల కోసం వెళ్ళకూడదు. ఆ విధంగా వెళ్ళడం అనేది నీ యొక్క అభ్యుదయానికి అడ్డుకట్టపడుతుంది అని చెప్తుంది. ఆత్మత్రాణోన్ముఖాశ్చేత్, ఆత్మత్రాణం, నన్ను నేను రక్షించుకోగలను, ఐఆమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని ఎవరైనా అనుకున్నట్లయితే
నమ ఇతి చ పదం. నమః అంత జ్ఞాపకం తెచ్చుకోసారి. నమః నేను లేను, నేను నా కొరకు లేను, నేను ఉన్నది ఆ భగవంతుని కొరకే. నేను ఆ భగవంతుడి యొక్క దాసుడుగా ఉంటాను తప్ప నన్ను నేను రక్షించుకోవడం, నన్ను రక్షించేవాడు, నాకు రక్షకుడు అయినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు అనేటువంటి ఆ నమః అనే పదాన్ని గుర్తు తెచ్చుకో ఒక్కసారి. బాంధవ అభాసలోలహ. నీవు బంధువులే నన్ను రక్షించగలరు. మీకు తెలుసో తెలియదు కానీ మోడీ గవర్నమెంట్లో మా బావగారు ఉన్నారు, ఆయన చూసుకుంటారండి అన్ని పనులు. నాకేం ప్రాబ్లం వచ్చినా ఆయన చూస్తాడు. ఆయన సకల విధ బంధువు అయినటువంటి ఆ నారాయణుని వదిలిపెట్టేసి ఈ ఒక మానవుడు రక్షిస్తాడని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ మానవుడు నేను నిజంగా రక్షించగలరా? అందుకని అలా ఉండడానికి వీల్లేదని నారాయణాఖ్యం, ఆ నారాయణుడు అనేటువంటి ఆ పదాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నారాయణుడు ఉన్నాడు నిన్ను రక్షించడానికి. నిన్ను గత జన్మలో రక్షించాడు, ఈ జన్మలో రక్షిస్తున్నాడు, వచ్చే జన్మలో రక్షిస్తాడు. ఎన్ని జన్మలైనా కానీ ఆయన నిన్ను వెలుపుచ్చుకుని నడిపిస్తున్నటువంటి ఆ నారాయణుని వదిలేసి నువ్వు ఈ అభాసుడైనటువంటి ఈ బంధువులను గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? విషయచ ఫలధీశ్చేత్యతుద్ధీం ప్రపన్న. విషయచ ఫలధీం అంటే నాకు ఈ విషయాలను భోగించవలని అని భావన ఉంది, ఈ విషయములన్నీ కావాలి, ఈ భోక్తృత్వ భావన నాలో ఉంది అని నీకు ఎప్పుడైతే అనిపించిందో ఆయా అని ఆ నాలుగో ఆయా ఇది ఎంత ఈ లోకమంతా ఉంది ఆ భగవంతుని కొరకే. నేనెందుకున్నాను? ఆ భగవంతుని కొరకే, ఆ భగవంతుడి కొరకే ఇదంతా జరుగుతోంది. నేను ఈ యొక్క భోగాలన్నీ కూడా నా కొరకు కాదు, నేను తీసుకున్నది కూడా అది భగవంతుని సేవించడం కొరకే అనేటువంటి భావనతో ఉండాలి. ఈ సూత్రాలన్నిటినీ చక్కగా ఒక బిగించి చట్టంలో మన చేతికి అందించిన వారు పిళ్ళై లోకాచార్య స్వామి వారు. పిళ్ళై లోకాచార్య స్వామి వారి యొక్క తండ్రి గారి పేరు వడక్కు తిరువీధి పిళ్ళై. ఆ వడక్కు తిరువీధి పిళ్ళైనే కృష్ణపాదులు అంటారు. ఆ కృష్ణపాదుల వారి గురువు గారి పేరు నంబిళ్ళై. నంబిళ్ళై స్వామి వారికి లోకాచార్యుడు ఇంకో పేరుంది. ఈయన వడకు తిరివీధి పిళ్ళై తన కొడుకు పుట్టగానే ఆయన కూడా లోకాచార్యుని పెట్టుకున్నాడు. మరి లోకాచార్యుడు గురువు, లోకాచార్యుడు కొడుకు అంటే ఒరే లోకాచార్య ఇలా రారా అని అనాల్సిన పరిస్థితిని కొంచెం పేరు మార్చుకుందామని పిళ్ళై అని పేరు మార్చాడు. ఏదో మనకి పెద్ద జీవస్వామివారు చిన్న జీవస్వామివారు అన్నట్టుగా ఆయన పేరు శ్రీమన్నారాయణ, ఈయన పేరు శ్రీమన్నారాయణ అయితే ఇద్దరిలో తేడా ఎలాగ తెలుస్తుంది? చిన్న శ్రీమన్నారాయణ జీయ స్వామివారు అని మనం ఎలాగ అనుకుంటామో అలాగే అక్కడ పిళ్ళై లోకాచార్య స్వామివారు అనుకున్నారు. ఆయన మనకి ఈ యొక్క సూత్రాలన్నీ చక్కగా చెప్పి మనకి ఒక సరైన మార్గాన్ని సూచించారు. దీంట్లో ఒక 40 సూత్రాల దాకా ముముక్షువుకు హరే వేండుం రహస్యం మూండ్రు అనేది ఒక సూత్రంతో మొదలెట్టి అలాగ 40 సూత్రాల దాకా దీనికి ఉపోద్ఘాతంగా చెప్పి ఆ తర్వాత 17 సూత్రాలు అకార లక్షణాలు, ఒక 6 సూత్రాలు ఉకార లక్షణాలు, ఇంకో మళ్ళీ 10-12 సూత్రాలు మకార లక్షణాలు, 20 సూత్రాలు నమ పదం గురించి, 10 సూత్రాలు నారాయణ పదం గురించి, 10 సూత్రాలు ఆయా అనేటువంటి పదం గురించి చెప్పుకుంటూ మొత్తం 115 సూత్రాలు చెప్పారు. ఈ 115 సూత్రాలు ఎందుకు చెప్పారయ్యా అంటే మన ఇష్టం వచ్చినట్టు వాక్యాలు చేసేసి దాని యొక్క అర్థాలు వేరే వేరే చెప్పేస్తామేమో అని పెద్దలే దాన్ని చక్కగా బాధ్యత ఒక బౌండరీస్ క్రియేట్ చేసి దాని తిరుమంత్రానికి అర్థం ఇలాగే చెప్పుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోకూడదు అని చెప్పేసి చెప్పడం కోసమే ఈ యొక్క మంత్రాన్ని మనకి ఈ విధంగా కల్పించారు. చక్కగా మీకు రవికుమారాచార్య స్వామి వారు చక్కగా మీకు అందరికీ వివరిస్తున్నారు. మీరంతా నేర్చుకుని మీరంతా కూడా మీ యొక్క జీవితంలో ఈ యొక్క తిరుమంత్రాన్ని ఒక భాగంగా చేసుకుని మీరు అభ్యుదయాన్ని పొందండి. అభ్యుదయం పొందడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాయత్రీ మంత్రం చదువుకున్నాం అనుకోండి,
గాయత్రి మంత్రం చదువుకున్న ఆ గాయత్రి మంత్రం తర్వాత ఓం నమో నారాయణాయ అనండి ఒకసారి. అనగానే ఆ గాయత్రి మంత్రం యొక్క విలువ కూడా పెరిగిపోతుంది అన్నమాట. అలాగా మీరు చక్కగా ఈ యొక్క మంత్రాలన్నింటినీ తెలుసుకుని ఈ యొక్క జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి అని మీకందరికీ మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అనేక దాసోదర స్వామి అయ్యా రామానుజన్మ దేవుడి వారికి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు. విష్ణు సహస్రనామంలోంచి అలాగే శ్రీరామాయణంలోంచి అనేక దృష్టాంతాలను చూపించి తిరుమంత్రం యొక్క వైభవాన్ని మా మనసులో స్పష్టంగా నాటుకునేలాగా చేసినటువంటి దేవుడి వారికి అనేక దాసోపూర్వక కృతజ్ఞతలు.